సబ్స్క్రైబ్ టు దద్దు క్రియేషన్స్. లైక్, షేర్, కామెంట్. నేను నా దోస్తుగాడు ఇద్దరం కలిసి దోస్తుగాని పెళ్ళికి అయినాం. మాకు ఇంకో దోస్తుగాడు ఫోన్ చేసి వాడిని కూడా ఎక్కించుకోమన్నాడు. అదే మేము చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే అది లాస్ట్లో చెప్తాను. ఫోన్ చేసిండు, రమ్మన్నాడు. తీరవై చూస్తే వీడు పంచాయతీలో వస్తాడు. ఎందుకు కూర్చున్నారు అంటే వీడికి బీడి వంచిరాట. ఆడ పంచాయతీ అయిపోయేదాకా రాలేడు. ఉండి 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 లావట్కి వచ్చినామండి. ఆ ఎండకు దూపు అవుతుందంటే తిరగగా ఊరు మొత్తం ఒకటే షాప్ దొరికింది. ఆ దొరికిన షాప్లో కూడా వాడు బీర్లు, స్ప్రైట్లు మొత్తం రీకులు ఇచ్చిండు. వీడు బీరు గంత రీకులు ఉన్నాయి కానీ కచ్చ కొట్ట తాగినట్టు తాగుతుండ్రు వాడు. ఆ కూర్చున్న పక్కకు ఇంత ఘటన. అదేందో ఏమో కానీ చెట్టు నడిమెద్దలు ఉంది జెండా. దాన్ని చూడంగానే మా దోస్తునికి ఒకటే గుర్తుకొచ్చింది. అక్కడెలా పెట్టారా అని అన్నాడు. వాడు మటన్ తిందామనుకుంటే మటన్లో నీళ్ళు కలిపారు. ఆ నీళ్ళు కలిపిన కోపంతో ఇంకా 2 ఎక్కువ వేసుకోండి ముక్కలు. ఆ రీకుల్ స్ప్రైట్ ఇంకా ఉంచుకోరు. అన్నం తిన్నాక తాగుతా అని ఓ పక్క వీడు మటన్ తింటూనే ఉన్నాడు. వాడు రీకుల్ స్ప్రైట్ తాగుతూనే ఉన్నారు. నేనా నువ్వు అన్నట్టు పోటీతోటి వాళ్ళు వీడంటే వాడు వాడంటే వీడు ఒకటే తిరిగా తాగుతా ఉన్నారు స్ప్రైట్. పోదామనేసరికి ఒక ట్విస్ట్. అది ఏంటంటే స్టార్టింగ్ ఒక అవలగానే ఎక్కించుకొచ్చినాం కదా. వాడు ఎక్కించుకునేటప్పుడు అన్నాడు, మీరు రాంగా బండి పంక్చర్ కావాలి అని అన్నాడు. అన్నట్టే అయింది. ఈ బండికి ఇడికే డైరెక్ట్ 3rd గేర్ పడుతుంది. మా గాచరం ఏంటంటే ఆ ఊరిలో పంక్చర్ షాప్లో లేవాట. తిరగంగా దోసుకున్న ఇంటికాడ పంపు ఉందట. ఆ పంపుకి ఏంటంటే హ్యాండిల్ ఇరిగిపోయింది మెయిన్ది. ఆ హ్యాండిల్ ఇరిగిపోయిన దానికి వాడు ఒకటే తిరిగి పస్స కొట్టబట్టే గాడు. అది ఎంత ఎక్కువ ఎక్కుతలేదు. ఇక వీడు తీసుకొని దాని తంటాలు వాడు మామూలు తంటాలు కదా. ఆ ఎండకు సల చెమటలు కుడుతున్నాయి వీనికి. ఓది గేమ గాడు పెక్తలేదు. అందుకే ఎండాకాలంలో పెళ్ళిళ్ళకి పోతే అటు ఇటు చూసుకుంటూ పోవాలి. అదేందో మరి గాచారం మాదే మంచిగా లేదు. ఆడ పంపు కొట్టేప్పుడు ఆడ వాడు బండి మీద ఉండి కట్టిన కూర పట్టుకొని పిలుతుండు. వాడు ఆల్రెడీ 4-5 సార్లు ఎక్కిరిస్తా ఉన్నాడు. అది ఎక్కిరిచ్చేది లాస్ట్కి వాడికి ట్విస్ట్ లాస్ట్లో ఉంటుంది. చెప్తాను నేను లాస్ట్కి. అరే నువ్వు ఒక్కనే ఇంకా చాలు. దిగిపోయినా కానీ పని చేస్తారా పట్టుకో. దిగిపోయినా కానీ పని చేస్తారా పట్టుకో. చూడరా ముడ్డ లూజ్ అయితే మళ్ళా చూపోతారా. లూజ్ అయితే మళ్ళా చూపోతారా. గాడిపోతలే గారా. అరే టై చేయరా. ఇవందా కొట్టిన పంప్ తోటి సగం ఎక్కింది. ఆ ఎక్కిన గాడుతోటి వాడు కుక్కలు కొట్టినట్టు కొడుతుండు బండిని. అది ఎంత కొట్టినా కానీ డైరెక్ట్ 3rd గేర్ వాడబట్టి బండి ఉరుకోపోవాటు. ఇవన్నీ సీన్స్ చూడంగానే మాకు కూడా ఒకసారి మర్యాద రామన్న సినిమాలో ఒక్కసారిగా సాంగ్ గుర్తుకొచ్చింది. పరుగులు తీ టికి 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 పరుగులు తీ టికి 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 టికి. అయితే వేరే రూట్లో వస్తున్నాం. ఇంకో ఊరికాడ పంక్చర్ షాపులు ఉన్నాయంటే తీరా చూస్తే ఆ ఊరు కూడా మంచిగానే రోడ్లు చక్కగా ఉన్నాయి. బండి స్ట్రైట్గా కాకుండా లెఫ్ట్ రైట్ పోతుంది. పక్క పంటే పూల చెట్లు ఉన్నాయి. మంచిగా ఉంది లొకేషన్. అటు ఇటు పెట్టి మెయిన్ రోడ్ ఎక్కింది. ఏముందాక ట్విస్ట్ అని చెప్పినా కదా, అదే ట్విస్ట్. ఏముందాక మనం చూసి 4 సార్లు నవ్విండు ఇక వాడే వీడు. మాకన్నా గాడుపు పోయింది. తీరా చూస్తే వీని బండికి ఏమో గాడుపుతోటే పోయింది. వీనికి ఏకంగా మూలనే గుచ్చుకుంది. చిన్నం కాదు పెద్ద మూలనే. మంచిగా ఎడ కూర్చొని మంచిగా నవ్వుకుంటారు ఎండకి ఈలించుకుంటా. మావానికి పంపు కొట్టి ఎండకు సల చెమటలు పుట్టినాయి. దెబ్బ గోలి సోడా తాగుతుండే. అది తాగిన సోడా కూడా అది కూడా రీకులో ఉంది. దగ్గరలో ఒక పంక్చర్ షాప్ ఉండే, అక్కడ చెక్ చేయించడం.
బాగానే ఉందంటే ఇక ఇంటికి రిటర్న్ అయినాం. ఇది మా ఎండాకాలం పెళ్ళిలో కష్టాలు. మీకు కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.